మీ పేరేం పేరన్నా? నా పేరు శ్రీను అండి. ఏ ఊరన్నా మీది? పడమర కాశీపురం. సో అన్న ఇప్పుడు చూసుకుంటే 2024 మే 13 ఎలక్షన్ జరగబోతుంది ఆంధ్రప్రదేశ్ లో. సో అలానే దర్శిలో కూడా జరగబోతుంది కదా. సో దర్శిలో ఏ పార్టీలు పోటీ చేస్తున్నారు, ఎవరు పోటీ చేస్తున్నారు? మన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున బూచపల్లి సుప్రసాద్ రెడ్డి అన్నగారు, టీడీపీ నుంచి వచ్చేసి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వచ్చేసి గొట్టిపాటి లక్ష్మి గారు. సో ఇప్పుడు వీళ్ళకెలా ఎవరికి ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నాయన్నా? ఆబ్వియస్లీ బూచపల్లి సుప్రసాద్ రెడ్డి గారు. సో శివప్రసాద్ అన్నారు. సో ఎందుకన్నా అసలు ఏంటి బూచేపల్లి గారి మీద మేము చూస్తున్నాం, చాలా మంది ఎంత అభిమానం చూపిస్తున్నారు, రీజన్ ఏంటన్నా? వారి యొక్క చేసే సహాయ కార్యక్రమాలు, డెవలప్మెంట్, వారు ఎవరు వెళ్ళినా పేదవాడి నుంచి పెద్దవాడి వరకు ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళ యొక్క పలకరింపు విధానము, వాళ్ళ దగ్గర తీసుకునే విధానము, ఏ హెల్ప్ అడిగినా కూడా చేతనైనంతలో వాళ్ళు సహాయం చేసి ప్రతి ఒక్కరిని హక్కును చేర్చుకునేంత విధిగా పేదవాళ్ళు లేదు పెద్దవాళ్ళు లేదు అన్న విధంగా వాళ్ళు మంచిగా వాళ్ళని చూసుకుంటూ ఈ యొక్క దర్శి నియోజకవర్గంలో వాళ్ళ నాన్నగారి టైం నుండి కూడా 2004 నుంచి కూడా వాళ్ళు ఇండిపెండెంట్ పోటీ నుంచి కూడా వాళ్ళు జనాల యొక్క మెప్పు పొందారు. వాళ్ళు జనాల్లో జనాల గుండెల్లో వాళ్ళు ఒక ముద్ర వేసుకుని ఉండిపోయారు. అలాగా వైసీపీ నుంచి మన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, ఒక కూటమి నుంచి ఏమో గొట్టిపాటి లక్ష్మి గారు. సో వీళ్ళిద్దరిలో గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి తమ్ముడు? మన శివప్రసాద్ రెడ్డి గారికి ఎక్కువ ఉన్నాయన్న. సో ఇప్పుడు శివప్రసాద్ గెలుపు అవకాశం ఉన్నారు అంటే ఎట్లా, మీరు ఏ అంచనాతో చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, జనసేన వీళ్ళందరూ ఎలా మొత్తం ఏకమైసి ఒక సింహం మీద దాడి చేస్తున్నా, ఆ సింహం అలాగనే సమాధానం చెప్పిద్దు. ఇక్కడ మన దర్శి నియోజకవర్గంలో కూడా శివప్రసాద్ కూడా సింహం, ఒక మంచి వ్యక్తి. ఆయనకు కూడా ఈ గరకపాటి, గొట్టెపాటి ఎవరు వచ్చినా, మద్ది శెట్టి, పమిడి, గిమిడి ఎవరు వచ్చినా కానీ ఈయన కూడా అలానే సింహం సింగిల్ గా నిలబడుతుంది. పందులు గుంపులుగా వస్తాయన్నట్టు మా శివప్రసాద్ రెడ్డి గారు సింగిల్ గా సింహం లాగా నిలబడ్డారు. గెలుపుతోనే సమాధానం చెప్తాము. ఈసారి మా శివమామే ఎమ్మెల్యే, సీఎం మా జగన్ మామే. మా ఇంట్లో అందరి ఓట్లు శివమామకి, జగన్ మామకి. ఫ్యాన్ గుర్తుగా మన ఓటు. జై జగన్, జై బుచ్చపల్లి, జై శివన్న, జై. సో ఇక్కడ ఎవరెవరు పోటీ చేస్తున్నారు, ఏ పార్టీ నుంచి ఎవరు చేస్తున్నారు? మన బూచిపల్లి శివప్రసాద్ వైఎస్ఆర్ తరఫున, లక్ష్మి గొట్టెపాటి లక్ష్మి చేస్తున్నారు. ఏ పార్టీ లక్ష్మి? టీడీపీ. ఓకే. సో వీళ్ళిద్దరిలో ఎవరికి విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి బాబాయ్? బూచిపల్లి శివప్రసాదే గెలుస్తాడు. మాది వాల్మీకి 1100 ఓట్లు. బూచిపల్లి శివప్రసాద్ మాకు కాలువలు కానీ ఏదైనా సరే చేయి సాపితే పెట్టేవాడే కానీ అడిగేవాడు కాదు. మేమంతా కుటుంబము, మా కుటుంబం వాల్మీకి తరపున అందరము ఆయనకే వేస్తాము ఓట్లు. అందుకని ఇన్ని చేస్తాం మేము అంతే. సో ఇప్పుడు గొట్టిపాటి లక్ష్మి ఈ ఊరు కాదు, ఆమెది ఈ ఊరే కాదు, ఆమెది ఏదో నర్సాపేట అద్దంకి దగ్గర. మాకు సేవలు చేసినారు శివప్రసాద్. పదవ లేపైనా ఆమె పోతే ఇది అంటే గుడి కంటే ఇస్తాడు, బడి కంటే ఇస్తాడు, పేదల కంటే ఇస్తాడు, చెయ్యి చాపకుండా ఇస్తాడు. అతనికి మేము చేయకపోతే ఇది కాదు. జగన్మోహన్ రెడ్డి చాలా స్కీములు పెట్టాడు, ఇది బంగారు పథకాలు పెట్టినాక ఆ పథకాలన్నీ సెలెక్షన్ చేసింది ఏరి గొడ్డుకు చేశాడు. మేము అందరికీ చేస్తాం.